మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సహా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మంత్రి టీజీ భరత్ నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ నాయకుల మధ్య సమన్వయం పెంచేలా, నెలలో ఒక్కసారి కలుసుకునేలా కొత్త సంప్రదాయానికి పార్టీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రధాని మోడీపై వైసీపీ నేత పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి సాధనేని యామిని శర్మ మండిపడ్డారు. దేశం కోసం అహర్నిశలు పనిచేస్తున్న మోడీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ టీడీపీ నాయకుడు తలచిరు మస్తాన్ బాబు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే తనను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసే వీడియోలను ప్రదర్శిస్తామని బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. బడి బాట కార్యక్రమం ద్వారా వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా 13,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. చిలకలూరిపేట పాఠశాలల్లో పిల్లలను చేర్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 44,000, 7 సెల్ ఫోన్లు, 6 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చెప్పులు లేకుండా పోలీస్ స్టేషన్ వరకు నడిపించారు. ఉమ్మడి కుటుంబ ఆస్తిని ఎవరికీ తెలియకుండా తన సోదరుడు అమ్మేశాడంటూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం నడింపల్లికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ రద్దు చేసి తమకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటూ పురపాలిక డీఈ శశిధర్ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. అభివృద్ది పనులు, బిల్లులు మంజూరు చేయాలని కాంట్రాక్టర్ పవన్ కుమార్ కోరగా డీఈ లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఇనుము వ్యాపారి దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం తలుపులు పగలగొట్టి 30 సవర్ల బంగారం, 2 కిలోల వెండి, 8 లక్షల నగదును దుండగులు దోచుకెళ్లినట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో రాత్రి 10 దాటినా మద్యం షాపులు మూసివేయడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ దూరంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ అధికారులు పర్యవేక్షణ చేయడం లేదని వాపోతున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్తో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు.